మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. 2024 సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మే మాసంలో వీళ్ళకి గ్రహస్థితి కానీ మనం ఒకసారి పరిశీలించుకుంటే ఇక్కడ రవి మనకి మే 14వ తారీఖున వృషభ రాశిలోకి రాత్రి 9:22 ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు మనకి జూన్ 1వ తారీఖు వరకు అంటే ఈ మాసం అంతా కూడా ఈయన మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. బుధుడు మే 10వ తారీఖున మేషరాశిలోకి సాయంకాలం 4:43 ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే మాసం నుండి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. శుక్రుడికి వచ్చేటప్పటికి మనకి మే 19వ తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి ఉదయం 8:42 ఈయన సంచారం చేయడం. అలాగే శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో మనకి ఇక్కడ సంచారం చేయడం ఈ మాసం అంతా కూడా. అలాగే రాహు వచ్చి మీనంలోను, కేతువు వచ్చి మనకి కన్యలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే చంద్రుడు ఈ మాసం మొత్తం అంతా కూడా మనకి మకర రాశితో మొదలయ్యి ఈ మాసం పూర్తయ్యే సమయానికి ఈయన కుంభరాశిలోకి వరకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గోచార ఫలితాలు, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాలలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, అలాగే భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి మే మాసంగాని చూసుకుంటే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు కాస్త శ్రమిస్తే మాత్రం మంచి ఫలితాలని వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే మంచి ఉత్తీర్ణత కూడా వీళ్ళు సాధిస్తారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఉన్నత విద్య కోసం ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళకి సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తుల విషయాలకు వస్తే ఉద్యోగ విషయాల్లో వీళ్ళు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మన్ననలు పొందడం అనేది జరుగుతుంది. ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి, అలాగే ఎక్కడైతే మీరు ట్రాన్స్ఫర్లు కోరుకుంటున్నారో ఆ ట్రాన్స్ఫర్లు కోరుకునే చోటకి బదిలీలు అవ్వడము ఇలాంటివన్నీ కూడా లభిస్తాయి. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ ఉద్యోగ విషయాల్లోనూ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ ఐటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అటు ఉద్యోగస్తులకి ఇటు విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే సినీ కళారంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి, మనకి లలిత కళలకు సంబంధించిన వాళ్ళు, ఇలాగా మనకి మీడియా రంగము ఇలాంటివి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు కాస్త ఎదగడం ఆర్థికంగాను, అలాగే వీళ్ళు సమాజపరంగా కీర్తి గౌరవాలు పెరగడం అనేది జరుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రజల్లో కూడా వీళ్ళకి ఒక మంచి గుర్తింపు లభించడం, లేదా పదవుల కోసం ఏదైతే ఆశిస్తున్నారో ఆ పదవులు కాస్త వీళ్ళకి లభించడం అనేది కూడా వీళ్ళకి జరుగుతుంది. అలాగే కాస్త మధ్యలో వీళ్ళకి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయాణాల్లో కూడా మధ్యలో కాస్త అలసటలు అనేవి కనబడినా కూడా ఆ ప్రయాణాలు ఏ నిమిత్తమే ఏ ఉద్దేశంతో అయితే వెళ్ళారో ఆ ప్రయాణాలు సఫలీకృతం అవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే వీళ్ళకి సంతాన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానపరంగా కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం అవన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఈ మేషరాశి వారికి ఈ మాసంలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో కానీ వాళ్ళు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. వీళ్ళు ఈ మాసం అంతా కూడా వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడము, అలాగే గురు చరిత్ర పారాయణ చేయడం ద్వారా వీళ్ళకి కొద్దిగా ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉంటే అవి తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.
అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి కొంతవరకునే మనకి ప్రిడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జన్మజాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కలిసి ఆ 2 పక్కన పెట్టుకొని అప్పుడు చెప్పడం ద్వారా కాస్త రిజల్ట్ అంటే వ్యక్తిగత జాతకాలను కూడా ఎప్పుడైతే మనం దానికి సంబంధించిన ఫలితాలు కలుపుతామో అప్పుడు పూర్ణ జాతకం అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఇప్పుడు మనం చెప్పుకునే గోచార ఫలితాలు పుట్టినప్పుడు గ్రహాలు వేరేగా ఉంటాయి, లగ్నం వేరే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకి వాటికి సంబంధించిన వివరాలు అనేవి తెలియాలి. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలించాలి అని చెప్పేది దాని గురించి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.